ఈరోజు మంచిగా ఇంట్లోనే శనగలతో పుట్నాలు చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నాను. చాలా సింపుల్, వితిన్ 2 మినిట్స్లో అయిపోతుంది. అండ్ వీటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ పుట్నాలు ఇంతకుముందు స్కూల్ డేస్లో అయితే మేము మంచిగా బయట తినేవాళ్ళము. మనకి చిన్న ప్యాకెట్ దొరికేది, మంచిగా కొనుక్కొని తినేవాళ్ళము. సో ఇప్పుడు చాలా తక్కువ అనుకుంటా అలాంటి ఫుడ్ తీసుకోవట్లేరు. సో పుట్నాల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటో కూడా చెప్పేస్తాను. సో రోజు కొన్ని కొన్ని పుట్నాలు తినడం వల్ల మనకి ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. సో పుట్నాలు అనేవి ఎనర్జీని కూడా ఇస్తాయి. అండ్ ఇది బరువు తగ్గడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు తెలియని బరువు తగ్గడానికి కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ ఈ పుట్నాలు అనేవి మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాన్ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పుట్నాలు కనిపిస్తే అస్సలు పక్కన పెట్టకండి. ఎప్పుడైనా మీకు ఎక్కడైనా కానీ ఎవరింట్లో అయినా కానీ పుట్నాలు కనిపిస్తే మాత్రం అసలు పక్కన పెట్టకండి, మంచిగా తినండి. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో లేట్ మీకు మనం పుట్నాలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఓకే, ముందుగా కొన్ని శనగలు తీసుకొని నేను 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. సో ఈ శనగలకి మంచిగా ఆయిల్ పట్టే విధంగా అన్నిటికీ, ప్రతి ఒక్క శనగకి ఆయిల్ అనేది మంచిగా పట్టాలి. అలా మిక్స్ చేసుకోవాలి మొత్తం శనగలన్నిటిని ఆయిల్తో. సో ప్రాపర్గా కలిపిన తర్వాతకి ఈ శనగల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకోవాలి. సో ఈ కడాయి అనేది హీట్ అయిన తర్వాతకి నేను 2 కప్పుల సాల్ట్ని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ సాల్ట్ని కూడా తీసుకోవచ్చు. ఈ సాల్ట్ని అనేది బాగా హీట్ చేయాలండి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని చాలా హీట్ అయ్యేంత వరకు వేడి చేయాలి. బాగా సాల్ట్ హీట్ ఎక్కిన తర్వాతకి ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ శనగల్ని వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నామంటే మనకి కొన్ని పుట్నాలు బాగా పగులుతాయి, కొన్ని ఇంకా శనగల్లాగానే ఉండిపోతాయి. సో అందుకని ఒకటేసారి మొత్తం వేసుకోవద్దు. కొన్ని శనగల్ని వేసుకొని మనం పుట్నాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే జాలితో మీరు సపరేట్ చేసుకుంటే సరిపోతుంది పుట్నాలని. లాస్ట్కి సాల్ట్ కలర్ చూడండి, బ్రౌన్ కలర్ అయిపోతుంది. ఇంకా శనగలు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయంటే మీరు సాల్ట్ని మళ్ళీ మార్చుకోవచ్చు. మళ్ళీ సాల్ట్ వేసుకొని దాంట్లో చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంతే అండి, చాలా సింపుల్. పుట్నాలు చేసుకోవడం పెద్ద పనేం కాదు, ఇంత సింపుల్గా అయిపోతుంది. చూడండి, పుట్నాలు ఇంట్లోనే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. అండ్ వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ లాగా. చెప్పాను కదండి, బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో పిల్లలకి మంచిగా అలవాటు చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్క ఐటమ్ బెనిఫిట్స్ చెప్తానండి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.